హియర్ ఈస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ కోర్ట్. క్యాప్షన్ వచ్చేసి స్టేట్ వర్సెస్ ఏ నోబడి. ఇంకా ఈ మూవీ నేను వచ్చిన రోజు చూడడం జరిగింది. నా ఫోన్ రిపేర్ అవ్వడం వల్ల రివ్యూ అవ్వలేకపోయాను. సారీ ఫర్ ద లేట్ రివ్యూ. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్తే మా కంటెంట్ చూడండి. దిల్ రూబా మూవీ రివ్యూ, కింగ్స్టన్ మూవీ రివ్యూ, ఇంకా చాలా మూవీ రివ్యూస్ అప్లోడ్ చేశాను. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా ఈ మూవీలో యాక్ట్ చేసింది ప్రియదర్శి అండ్ హర్ష రోషన్, శ్రీదేవి అపల్లాని, చైల్డ్ ఆర్టిస్ట్స్ అండ్ హర్షవర్ధన్ గారు, సాయి కుమార్ గారు, శివాజీ అండ్ రోహిణి గారు యాక్ట్ చేశారు. ఇంకా ఈ మూవీ చూసి నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వస్తే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి సినిమా. చాలా బాగా చేశారు డైరెక్షన్ రామ్ జగదీశ్ గారు. ఇంకా ఈ మూవీకి వచ్చేసి రేటింగ్ కూడా ముందే ఇచ్చేస్తున్నాను, 5/5. అంత బాగుంది సినిమా. ఇంకా ప్రియదర్శి గారు లాయర్ రోల్లో చాలా అంటే చాలా బాగా సెట్ అయ్యారు. ఇంకా సాయి కుమార్ గారు కూడా లాయర్ రోలే, కానీ కాసేపే ఉంది, క్యారెక్టర్ అయినా సరే బాగానే ఉంది. మెయిన్ అయితే ప్రియదర్శి గారే. ఇంకా హర్షవర్ధన్ గారు, రోహిణి గారు బాగా చేశారు. ఇంకా అదర్ యాక్టర్స్ బాగా చేశారు. ఇంకా హర్ష రోషన్ అనే చైల్డ్ ఆర్టిస్ట్, శ్రీదేవి ఆపల్ల అనే మెయిన్ ఆర్టిస్ట్ కూడా బాగా చేశారు. వాళ్ళ చుట్టూ తిరుగుద్ది ఆ చైల్డ్ ఆర్టిస్ట్ చుట్టూ. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందంటే శివాజీ గారి యాక్టింగ్ చాలా అంటే చాలా బాగా చేశారు. మంగపతి అనే క్యారెక్టర్లో యాక్టింగ్ చేశారనే మాట చాలా చిన్నది, జీవించేశారు అనే మాట అయితే చెప్పొచ్చు. అంత బాగా చేశారు యాక్టింగ్. విలన్ కింద చేశారు, చాలా బాగా చేశారు విలన్ కింద. ఈ సినిమా కంటే ముందు ఒక సినిమాలో విలన్ కింద చేశారు శివాజీ గారు. ఆ సినిమా పేరు ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ ఇప్పుడు ఈ సినిమాలో చూసిన రేంజ్లోనే ఉంటుంది విలనిజం. ఆ సినిమా ఏంటో కింద తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా ఈ మూవీ వచ్చేసి 2 hours 26 minutes రన్ టైము. ఇంకా మ్యూజిక్ వచ్చేసి విజయ్ బల్గానీ గారు చాలా అంటే చాలా బాగా కొట్టారు. విజయ్ బల్గానీ గారు మ్యూజిక్ వచ్చేసి ప్రతి సీన్ హైలైట్ అయింది. ఇంకా సినిమా వచ్చేసి ఫస్ట్ 30 minutes 40 minutes చాలా నార్మల్గానే ఉంటుంది. లవ్ స్టోరీ మాత్రమే చూపిస్తారు. ఆ లవ్ స్టోరీ నార్మల్గానే ఉంది, కానీ బాగానే ఉంది, ఇంట్రెస్టింగ్గానే ఉంది లవ్ స్టోరీ. ఇంకెప్పుడైతే ప్రియదర్శి గారు పోక్సో అనే యాక్ట్లో ఒక అబ్బాయి ఇరుక్కుంటాడు, లవ్ చేస్తాడు ఒక అమ్మాయిని. ఏ తప్పు లేకుండా ఒక కేసులో ఇరుక్కుంటాడు ఒక అబ్బాయి. పోక్సో అనే యాక్ట్ చాలా డేంజరస్ యాక్ట్. ఆ యాక్ట్లో ఇరుక్కుంటాడు. ఒక 2 రోజుల్లో ఫైనల్ జడ్జిమెంట్ ఉంటుంది. అలాంటి టైంలో ప్రియదర్శి గారు కేసు టేకప్ చేసుకుంటారు. ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సినిమా. నెక్స్ట్ లెవెల్ ఎంగేజింగ్గా ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి సినిమా ఎక్కడా బోర్ కొట్టలేదు. నాకైతే లవ్ స్టోరీ కూడా బాగానే అనిపించింది. ఇంకా ఈ మూవీ అస్సలు మిస్ అవ్వద్దు. ముఖ్యంగా యువకులు, యువతులు అండ్ లాయర్స్ వీళ్ళు మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. లాయర్స్ అయితే మరీ మరీ చూడాల్సిన సినిమా. ఒక కోణంలో కాదు, ఇంకో కోణంలో కూడా ఆలోచిస్తేనే కేసుని సాల్వ్ చేయొచ్చు, అటువంటి కేసులు కూడా ఉంటాయి అని చాలా బాగా చూపించారు. ఇంకా ఈ సినిమా వచ్చేసి ఎవరు మిస్ అవ్వద్దు. ఇంకా ఈ సినిమాకి వచ్చి రేటింగ్ స్టార్టింగ్లో ఇచ్చేసాను 5/5 అని. ఇంకా ఈ మూవీ ఎంతమంది చూశారు, చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఇప్పటికీ చూడకపోతే దయచేసి ఖచ్చితంగా థియేటర్లో చూడండి. మా కంటెంట్ చూడండి. కొన్ని రివ్యూస్ లేట్గా ఇస్తాను, లేట్గా ఇచ్చినా కూడా జెన్యున్గా ఇచ్చానని అనిపిస్తేనే రివ్యూ సపోర్ట్ చేయండి. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. జై హింద్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.